వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని అడ్డదారులున్నాయో అన్నింటినీ తొక్కారు. ఫలితం కనిపించకపోవడంతో టీడీపీ పెద్దలు ఇది వరకెన్నడూ లేని విధంగా అరాచకానికి తెరలేపారు. పిండారీలు, కాలకేయులు, బందిపోట్లను తలదన్నే రీతిలో టీడీపీ మూక నల్లగొండవారిపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అత్యంత క్రూరంగా, కిరాతకంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడి ఒంటి నిండా రక్తమోడుతూ ప్రాణంతో బతికి బట్టకట్టిన బాధితుడినే ప్రథమ నిందితుడిగా చేస్తూ మరో 50 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. పులివెందుల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ఆర్సీపీ నాయకులను ఇరికించి అరెస్టు చేసి జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ రోజున వారిని లేకుండా చేయాలన్నదే ముఖ్య నేత ఎత్తుగడ. కానీ అత్యంత కిరాతకంగా, క్రూరంగా హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ కాలకేయుల కళ్ళెదుటే తిరుగుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నా వారి వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడట్లేదు. చంద్రబాబు పోలీసు యంత్రాంగం సాగిస్తున్న ఈ ఆటవిక అరాచకానికి పులివెందుల వేదికై టీడీపీ మోక పాశవికంగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన వేల్పుల రామును పోలీసులు A1గా చేరుస్తూ ఏకంగా SC/ST కేసు నమోదు చేశారు. జరగని ఘటనలు జరిగినట్లు కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవాలను అవాస్తవాలుగా ఇరికిస్తూ పోలీసు యంత్రాంగం అరాచకాలు సృష్టిస్తోంది. పైగా వైఎస్ఆర్సీపీ నేతలకు రక్తపు గాయాలు ఏమీ కాలేదని, తాము స్పందించకపోయి ఉంటే వారి తలలు ఎగిరిపోయేవని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల దమనకాండకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎప్పటికప్పుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి, అమరేష్ రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్ రెడ్డిపై టీడీపీ రౌడీ మోకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, మహబూబ్ బాషా ముఠా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా నల్లగొండవారిపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ రౌడీ మోకలు మెరుపు దాడి చేశాయి. ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టుబెట్టేందుకు ప్రయత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కుట్టారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చునర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేశారు. రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మోకలు పారిపోయాయి. అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం కుట్రకు నిదర్శనం. వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితులపైనే కేసు పెట్టారు పోలీసులు. టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు వేల్పుల రామును A1గా, హేమాద్రి రెడ్డిని A2గా చేరుస్తూ SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును అడ్డం పెట్టుకుని శుక్రవారం రాత్రి 12 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురిని వదిలేసి మిగతా 9 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఒక్క పులివెందుల మండలంలోనే 150 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి లబ్ధి పొందాలనే కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. ఎర్రబల్లె, కొత్తపల్లె ఓటర్లు నల్లపరెడ్డిపల్లె బూత్లో, నల్లపరెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె, కొత్తపల్లె బూత్ పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల వెరిఫికేషన్లో ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఓట్లు వేయకుండా అడ్డుకోవడం లేదా రిగ్గింగ్ చేయడానికి ఈ ఎత్తుగడ వేశారు.